Hello guys, welcome back to the another video guys. In this video Durga Ma యొక్క అవుట్లైన్ అనేది గ్రిడ్ మెథడ్ యూస్ చేసి ఎలా డ్రా చేయాలో చాలా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. బట్ నేను ఆల్రెడీ గ్రిడ్స్ అయితే కన్వర్ట్ చేసేస్తాను. సో ఈ పిక్చర్ రెఫరెన్స్ కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అవైలబుల్ ఉంటుంది. సో మీకు కావాల్సితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రెండు పిక్స్ కూడా ఉంటాయి, నార్మల్ పిక్ ఉంటుంది అండ్ గ్రిడ్స్ కన్వర్ట్ చేసిన పిక్ ఉంటుంది. సో మీకు ఏది కావాలనుకుంటే అది డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ నేను యూజ్ చేసే పేపర్ వచ్చేసి బ్రూస్టో 200 GSM పేపర్ అనమాట. మీడియం సర్ఫేస్ అయితే ఉంటుంది. సో మనకి చార్కోల్ కానివ్వండి అండ్ ఆయిల్ పేస్టల్స్ కానివ్వండి, సో కలర్ పెన్సిల్స్ కానివ్వండి, సో ఏదైనా చాలా రియలిస్టిక్ అయితే వస్తుంది. ఎందుకంటే పేపర్కి ఉన్న మీడియం సర్ఫేస్ ఆ క్వాలిటీ వల్ల అనమాట. సో ఇదైతే A4 సైజు. సో నేను A4 సైజులో అయితే ఇప్పుడు అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేయాలో క్లియర్గా చెప్తాను. సో మీకు ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ అయితే డిస్ప్లే మీద అయితే ఇస్తాను. సో మీరు యాజ్ ఇట్ ఈస్ సేమ్ మెజర్మెంట్ అయితే ఫాలో అవుతే మార్క్ చేసుకోండి. సో గైస్ మనం మార్క్ చేసిన తర్వాత పాయింట్ టు పాయింట్ని అయితే మ్యాచ్ చేస్తే అయితే లైన్స్ అయితే డ్రా చేయండి. దాన్ని మనకు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ గ్రిడ్స్ అయితే వస్తాయి. సో గ్రిడ్స్ డ్రా చేసిన తర్వాత సో కంపల్సరీ ఇండికేట్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో గైస్ మనం ఒక స్టెప్ అయితే కంప్లీట్ చేసాం. ఏంటంటే సో గ్రిడ్స్ అయితే మనం డ్రా చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని అందరికీ ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. సో దానికోసం అయితే నేను ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నా. సో చాలా వీడియోస్లో చెప్పాను, సో మీకు మళ్ళీ చెప్తాను, నాకు ప్రాబ్లం అయితే లేదు. సో ఐ నుంచి అయితే స్టార్ట్ చేయండి గైస్. సో మీరు ఒకసారి ఈ ఐ అనే పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి క్లియర్గా చెక్అవుట్ చేసుకోండి. సో రెఫరెన్స్లో సారీ ఇప్పుడు ఏ కాలంలో ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం. మనకి ఏ రోలో ఉంది? సో 5th రోలో అయితే ఉంది. సో 5th రో ఏ కాలంలో ఉంది? సో 3rd కాలంలో ఉంది. సో 5th రో 3rd కాలం కదా. సో ఈ పాయింట్ని అయితే మనం సో గ్రిడ్స్లో అయితే మార్క్ చేసుకుని అక్కడి నుంచి అయితే అవుట్లైన్ అయితే డ్రా చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇదనమాట. సో ఇక్కడి నుంచి అయితే అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేస్తానో క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. సో గైస్ మనం ఇప్పుడు మార్క్ చేసుకున్న పాయింట్ ఎక్కడ అంటే 5th రో 3rd కాలంలో కదా మనకి ఐ అనే ఒక కార్నర్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. సో నేనైతే ఇక్కడైతే మార్క్ చేసుకున్నాను. సో గైస్ మీరు అవుట్లైన్ అనేది డ్రా చేసే ముందు మీరు చాలా ర్యాండమ్గా అబ్జర్వేషన్ అయితే ఉండాలి. సో రెఫరెన్స్ని అయితే మీరు ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేస్తూ అయితేనే అవుట్లైన్ అయితే డ్రా చేయండి గైస్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గ్రిడ్స్ అనేది చాలా సింపుల్ అని అనుకుంటారు, బట్ మీ అబ్జర్వేషన్ ఎంత బాగుంటే అవుట్లైన్ అనేది అంత బాగా వస్తుంది. సో ఎందుకు అంటే ప్రతి బాక్స్లో ఎంతవరకు మనం అవుట్లైన్ లైన్స్ అనేది డ్రా చేయాలో క్లియర్గా అబ్జర్వేషన్ అయితే ఉండాలన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ రిమైనింగ్ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. హోప్ యూ ఎంజాయ్ దిస్ డ్రాయింగ్ వీడియో గైస్.
సో గైస్ ఫైనల్ అయితే అవుట్లైన్ అయితే మనం కంప్లీట్ చేసేసాం. హోప్ఫుల్లీ ఈ ట్యూటోరియల్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. Once again, thank you so much for watching this video guys. Love you all. Take care. See you in the next video.